పద్మపురాణ అంతర్గత సంపూర్ణ కార్తీక పురాణం 18వ రోజున 35, 36 అధ్యాయములు పారాయణ చేయవలెను. నారదుడిట్లు చెప్పగా పృథువు మహర్షి కార్తీక మాస వ్రతాచరణ యొక్క విశిష్టతను వివరించి నన్ను పుణ్యాత్ముని గావించావు. అట్లే ఈ కార్తీక మాసమందు చేయతగిన స్నాన ఉద్యాపనా విధులను వాటి విధి విధానమును చెప్పి నన్ను కృతార్థిని చేయమని కోరుతున్నాను అన్నాడు. అంతటా నారదుడిట్లు చెప్పసాగాడు. రాజా, ఈ కార్తీక మాసమందు భక్తులు వ్రత దీక్షను ఆశ్వయుజ కార్తీక శుద్ధ ఏకాదశి నాడే ప్రారంభించాలి. ఈ వ్రత దీక్షాపరుడు తెల్లవారుజామునే నిద్రలేవాలి. కాలకృత్యములు తీర్చుకునేటప్పుడు యజ్ఞోపవీతాన్ని చెవికి తగిలించుకోవాలి. తలకి గుడ్డ చుట్టుకోవాలి. సూర్యునికెదురుగా మలమూత్ర విసర్జన చేయరాదు, ఉమ్మివేయరాదు. పగటి వేళలో ఉత్తరాభిముఖంగాను, రాత్రుల యందు దక్షిణాభిముఖంగాను కాలకృత్యాలు తీర్చుకోవాలి. గృహస్థులకు, బ్రహ్మచారులకు, వానప్రస్థులకు పూర్వం ఈ విధంగా చెప్పబడినను నేటి నవనాగరిక యుగంలో సబ్బులతోనూ ద్రవాలతోనూ పరిశుభ్రముగా ఉంచుకోవాలి. నేటి ప్రస్తుత ప్రపంచంలో శరీర పరిశుభ్రత అందరూ పాటిస్తున్నారు. దంతధావనం. నిద్ర నుండి లేవగానే సకల జీవరాశులు తమ తమ పరిధికి లోబడి ముఖ ప్రక్షాళన చేస్తాయి. అందులో నేటి మానవుడు ముఖ సౌందర్యానికి అత్యంత ప్రాముఖ్యతనిస్తున్నాడు. అందులో భాగమే ఈ దంత ప్రక్షాళన. అట్లే ప్రస్తుతము ముఖమును, నాలుకను, దంతములను నవనాగరిక పరికరములతోనూ శుభ్రంగా గావించుకోవాలి. లేనిచో మంత్రాలు పట్టివ్వవు. ఆయుర్బలం యశోవర్చ ప్రజా పశు వసూని చ బ్రహ్మ ప్రజ్ఞాంచ మేధం చత్వార్నో దేహి వనస్పతే. ఈ మంత్రాన్ని స్మరిస్తూ పాలవృక్షం యొక్క 12 అంగుళాల పుల్లతో దంతధావనం చేసుకోవాలి. పత్తి, మోదుగ, మర్రి, వావి, ఆముదం పుల్లలతో దంతధావనం చేయకూడదు. చేసినచో వ్యాధుల బారిన పడుదురు. కానీ నేటి మానవుడు యాంత్రికంగా దంతధావనకెన్ని పరికరాలు కనిపెట్టినను అవి అన్నీ కూడా ఉపయుక్తములే. కానీ శాస్త్రరీత్యా చెప్పినట్లు ఆయా చెట్ల మొక్క పుల్లలతో దంతధావన చేయుట ఆయుర్వేదరీత్యా ఆరోగ్యకరమైనదని కూడా చెప్పబడింది. అనంతరం భక్తి తత్పరులై నిర్మల బుద్ధితో నిత్యము దైవ పూజ గావించాలి. అటు పిమ్మట శివాలయముకు గాని విష్ణువాలయమునకు గాని వెళ్ళి యథాశక్తి పూజాది నమస్కారాలు చేయాలి. భజనలు, సంకీర్తనలలో పాల్గొనాలి. కృతయుగంలో యజ్ఞయాగాది క్రతువులతోనూ, త్రేతాయుగంలో జపతపాదులతోనూ, ద్వాపరంలో దానాదులతోనూ, కలియుగంలో భజనలు, సంకీర్తనాదులతోనూ స్వామి సంతుష్టుడై అభీష్ట సిద్ధి నొసంగగలడు. పృథు చక్రవర్తి, నేనొకనాడు నా తాతగారైన శ్రీ మహావిష్ణువును తాతగారని ఎందుకన్నారంటే శ్రీ మహావిష్ణువు యొక్క నాభియందు ఉద్భవించిన వాడు బ్రహ్మ. ఆ బ్రహ్మ యొక్క మానసపుత్రుడి నారదుడు. కావున శ్రీహరి నారదునికి తాత అవుతాడు. తాత, నీ అసలు సిసలైన నివాసం ఎక్కడా అని అడిగాను. అందుకైన నారద, నేను భక్త సులభుడను కావున భజనలు, సంకీర్తనల యందు మాత్రమే ఉంటాను. అంతేగాని యోగులందు గాని వైకుంఠమందు గాని ఉండను. అంటే ఎక్కడ భజనలు, సంకీర్తనలు జరుగుతాయో అక్కడ నేనుండెదను. నా పురాణ గాథలను, నా భక్తులను ఇష్టపడిన వారు నాకు విరేధులే అవుతున్నారు. ఆ తర్వాత ఏ దేవుడికి ఇష్టమైన పూలను తీసుకొని ఆ పూజ చేయవాలి. దేవుడికి పూజకు పనికిరాని పూల విషయానికి వస్తే శ్రీ మహావిష్ణువుకు దరిశన, ఉమ్మెత్త, గిరిమల్లె, మల్లె, బూరుగ, జిల్లేడు, కొండగోగు పూలు, తెల్లటి అక్షంతలు పూజకు పనికిరాని పూలు. ఈశ్వరుడికి మొల్లపూలు, జపపూలు, దిరిశన, బంతి, గురివింద, మాలతి పూజకు పనికిరాని పూలు. వినాయకుడికి తులసి దళాలు, దుర్గాదేవికి గరిక, సూర్యుడికి అవిసెపూలు పూజకు పనికిరావు. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం సురేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదేస్తుమే అని పఠిస్తూ పూజించాలి. అటు పిమ్మట ప్రదక్షిణ నమస్కారాలు సమర్పించాలి. అనంతరం ఆటపాటలతో అంటే దైవ భక్తి గీతాలతో ఉపచారాలను చేసి పూజను పూర్తి చేయాలి. ఎవరైతే కార్తీక మాసంలో ప్రతిరోజు ఈశ్వర పూజ గాని శ్రీమన్నారాయణ పూజ గాని నియమనిష్టలతో ఆచరిస్తారో వారు సమస్త పాప విముక్తులై వైకుంఠ పదము నొందగలరని శాస్త్ర ఉవాచ. 35వ అధ్యాయం సమాప్తం. నిత్య విధులు. నిత్య విధి భక్తులు మరో 2 గడియలలో తెల్లవారుతుందనగా నిద్ర లేవాలి. కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత శుచి అయి నువ్వులు, అక్షంతలు, దర్భలు, పూలు, గంధము తీసుకొని నదీ స్నానానికి వెళ్ళాలి. ముందుగా విష్ణువును స్మరించాలి. స్నాన సంకల్పంచే దేవతలకు ఆర్ఘ్యం ఇవ్వాలి. నమః కమలనాభాయ నమస్తే జలశాయినే నమస్తేస్తు హృషికేశ గృహన్నార్ఘ్యం నమోస్తుతే. ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఆర్ఘ్యాదులనివ్వాలి.
దైవ ధ్యానము, నమస్కారాలు అయిన తర్వాత ఈ క్రింది విధంగా ప్రార్థన చేయాలి. ఓ మహావిష్ణు, శ్రీమన్నారాయణ, కేశవ, నేను చేసే ఈ స్నానం వలన నా సమస్త పాపాలు సమసిపోవుగాక. హే దామోదర, కార్తీక వ్రత దీక్ష పరడగుచున్న నా ఈ ఆర్ఘ్యాన్ని స్వీకరించి నన్ను కాపాడదువుగాక. ఈ విధంగా గంగా, విష్ణు, శివ, సూర్యుల్ని స్మరించాలి. న నది స్నాన విధి. నదిలో కానీ మరెక్కడైనాను స్నానం చేయనప్పుడు బొడ్డు లోతు వరకు మాత్రమే నీటిలోనికి పోయి స్నానమాచరించాలి. గృహస్థులైతే ఉసిరిక పప్పు, నువ్వుల చూర్ణంతోనూ, యతులు తులసి చెట్టు మొదలులోనున్న మట్టితోనూ స్నానం చేయాలి. అయితే విధియ, సప్తమి, దశమి, త్రయోదశి, అమావాస్య, ఏకాదశి ఈ 6 తిథులలోనూ ఉసిరిక నువ్వుల చూర్ణంతో స్నానం చేయరాదు. ముందుగా శరీరమంతా తడిసేటట్లు స్నానం చేసి అటు పిమ్మట ఈ మంత్ర స్నానం చేయాలి. అంటే ఈ క్రింది విధంగా చెప్పుకొని స్నానం చేయాలి. త్రిమూర్తాత్మ స్వరూపుడైన శ్రీ మహావిష్ణువు ఈ స్నానముచే నన్ను పవిత్రుని చేయుగాక. సమస్త ఇంద్రాది దేవతలు, వశిష్ఠ కశ్యపాది మునిశ్రేష్ఠులు, వేదాలు, యక్ష సిద్ధ గరుడాదులు, గంగాది సర్వనదులు, సప్తసాగరాలు, తీర్థాలు, జలధారలు, అరుంధత్యాది పతివ్రతామ తల్లులు, సమస్త ఓషధులు, పర్వతాలు, పంచభూతాలు నన్ను ఈ స్నానముచే పవిత్రుని చేయుగాక. ఈ విధంగా చెప్పుకొని స్నానం చేసి చేతికి పవిత్రాన్ని ధరించి దేవ, ఋషి, పితృతర్పణాలను వదలాలి. పిమ్మట తీరానికి వచ్చి సంధ్యాది వందనాలను ముగించి విష్ణు పూజలను చేయాలి. మరలా ఆర్ఘ్యం ఇయ్యాలి. ప్రతిపత్ కార్తీక మాసే స్నాతస్య విధినామమ గృహనార్ఘ్యం మయా దత్తం రాధాయ సహితోహరే. గంధ పుష్పాక్షలతో పై మంత్రాన్ని ఉచ్చరిస్తూ సమస్త దేవతలను, సర్వతీర్థాలను, పుణ్యక్షేత్రాలను స్మరించుకొని మనస్సునందే నమస్కారము చేసుకొని పూజించాలి. తర్వాత పండితోత్తములైన బ్రాహ్మణులకు భక్తిపూర్వకంగా నమస్కరించి దక్షిణ గంధ తాంబూలాదులతో సత్కరించాలి. ఈ క్రింది మంత్రాన్ని ఉచ్చరిస్తూ వారి పాదాలకు వందనం చేయాలి. తీర్థాని దక్షిణ పాదే వేదాస్తస్ముఖమాశ్రితాః సర్వాంగేష్వాశ్రితాః దేవా పూజితోసి మర్చయః. కుడి పాదమందు సర్వతీర్థములు, చతుర్వేదములు ముఖమందును, అవయవాలందు సర్వదేవతలతో బాసిల్లే భూసురోత్తముల వలన పవిత్రుడగుచున్నాను. భక్తుడి పై విధముగా మనస్సునందు స్మరించి శ్రీహరికి ప్రియమైన తులసి మాతకు ప్రణమిల్లి, ఓ తులసిమాత, నీవు పరమాత్మనకు ప్రేయసివి, ఋషులందరిచే కొనియాడబడి పూజించబడు దానవు, సకల మానవాలచే సేవలందుకొను ఓ తులసీమాత, నేనిదే నీకు నమస్కరించుచున్నాను. నన్ను పవిత్రుడను చేయుము తల్లి అంటూ శ్రీహరి ధ్యానమందే గడపాలి. భక్తి భజన గీతాలతోనూ, హరికథా శ్రవణాదులతోనూ ఆ రోజంతా గడపాలి. అలాగని పాపహేతువులైన పాటలతోనూ, చీకు చికాకులతోనూ కోపభూయిష్టములుగా నుండరాదు. భగవంతుని యందు మన భక్తి ఏకాగ్రతతో కూడి ఉన్నచో అన్య విషయాలు అంటనే అంటవు. ఏ భక్తుడైతే పైన చెప్పిన విధి విధానములతోనూ, భక్తి శ్రద్ధలతోనూ, నియమ నిష్టలతోనూ ఏకాగ్రచిత్తుడై కార్తీక వ్రత దీక్ష పరడగుచున్నాడో అట్టివానికి పరమ పదము ప్రార్థించగలదు. జన్మరాహిత్యము నుండి ముక్తి నొందగలరు. శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ కార్తీక వ్రతాన్ని మించిన వ్రతం మరొకటి లేదు. ఈ విధంగా నారదుడు పృథుచక్రవర్తికి కార్తీక వ్రత స్నాన విధులు, శౌచ విధులు, దంతధావన విధి, పూజార్హమైన పూల వివరముల గురించి వివరించి చెప్పగా పృథువు తన్మయుడై వింటూ ఇట్లభ్యర్థిస్తున్నాడు. ఓ మహానుభావ నారద, నాకింకనూ కార్తీక వ్రతస్థుడైన పురుషుడు పాటించవలసిన విధి విధానముల గురించి వివరించమని చెప్పి పుణ్యం కట్టుకోండి స్వామి అని ప్రార్థించాడు. 36వ అధ్యాయం సమాప్తం.